అంటే ఇద్దరు ఇట్లా ఎక్కినా గానీ వాటి అరకెక్కినా గానీ లాగడం అంటూ మామూలే అంటారా? ఈ లాగడమే ఎక్కువ అంటారు ఈ జాతి ఎద్దులు. అవును, చూశారు కదా. అవునులే. ఏ గుంటగా? పెద్ద గుంటక. అవునులే. అంటే దాన్ని సుమారుగా ఎంతమంది ఎక్కొచ్చు? ఇద్దరు. ఓ పెద్ద గుంట దగ్గర ఇద్దరు ఎక్కి పాసినా గానీ, అంటే అరకు పైన ఇద్దరు నిలబడి ఉంటారంట. ఆ అరకు తోయడంలో గానీ ఇవేమాత్రం వెనక రావంటూ మనకి రైతు బాలుగారు చెప్పడం జరిగింది. ఇంకా ఏ విధంగా వీడియో కావాలో మాకు కొద్దిగా మీరు తెలియజేసినట్లయితే చాలా ప్రయత్నిస్తాను నేనైతే. ఇప్పుడు సుమారుగా వీళ్ళు 3 ఎకరాలు 4 ఎకరాలు అంటే 2 గంటల లోపల కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా మీకు చూసుకోవచ్చు కురమంతి ఏ విధంగా ఈ జాతికి మనకి. అంటే నేను ఫ్యాంట్ వేసుకున్నాను కదా, కాస్త మరి ఆ మాత్రమన్నా ఉంటుంది భయం కొంచెం కదా. ఎవరు పిల్లలు వచ్చినా కానీ ఏమనరు. అవునవును. పో కార్తీక్ పట్టుకో చూద్దాం. కార్తీక్ ఇతర చూసారా మీరు, పిల్లోడు పట్టుకున్నా కానీ అవి ఏమనలేవు. ఇంత కురమంతి కొన్ని పొడి చెట్టు ఉంటాయంటారు, కొన్ని తోసేట్టు ఉన్నాయంటారు. కానీ ఈ జాతికి చెందినటువంటి ఈ రైతు దగ్గర చిన్న పసిపిల్లలాగా ఎంత విధంగా ముద్దంగా ఉన్నా మీరు చూసుకోవచ్చు. అది ఇది పట్టుకో. ఇది చూసుకున్నట్లయితే మీరు పిల్లోడు పట్టుకున్నా కానీ ఏం కాదు. ఎక్కువ ఈ పిల్లోడే ఉంటాడు వీటి దగ్గర. వాటి దగ్గర వాటితో ఆడుకుంటూ ఈ అబ్బాయి ఉంటాడంటే. మీరు మాకు ఖచ్చితంగా కామెంట్ చేయాలి, ఎందుకంటే మాకు తెలుస్తుంది ఏ విధంగా మేము వీడియో చేయాలి, ఈ విధమైన మీకు నచ్చుతుందా లేదా అనేది మాకు ఖచ్చితంగా మీకు కామెంట్ రూపంలో కానీ లైక్ చేయడం రూపంలో కానీ మాకు తెలియజేసినట్లయితే ఇలాంటి వీడియోలు చేయడానికి చాలా ప్రయత్నిస్తాము. ఈరోజు అయితే మనకి సేల్ పర్పస్కి అంటూ రాలేదు. ఇవి ఏ విధంగా పనిచేస్తాయని మనకి రావడం జరిగింది అంతే. మీ దగ్గర ఏ విధమైన ఉన్నట్లయితే మా వాట్సాప్ లింక్ పంపించండి. సేల్ పర్పస్కి అయితే ఖచ్చితంగా చేస్తాం. అలాగే కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కేవలం ఇది మీకోసం మాత్రమే వీడియో. ధన్యవాదాలు.